కాదు బిడ్డ బోండాలు బొత్తల వార్తలేవా మనం దిష్టి తీసుకున్న కొబ్బరికాయల బొట్లు పెడతారు. రేపు స్కూల్ ఓలాలకుంది నీకు లేదా ఎందుకు ఇలా గవర్నమెంట్ స్కూల్ ఉంటుందట కానీ దీని ప్రైవేట్ స్కూల్ లేదట అని పోయి ఇంకా బతుదే అంగన్వాడా రేపు మీకు అంగతానం పోతాను నువ్వు వస్తావా ఎవరితో కార్తీక పౌర్ణమి మీకు అంగతానం పోతాం ఎవరు జైలు వస్తుంది అందరులే పడతారు పెద్దమ్మతో అచ్చుడంటే అందరికి అంత ప్రేమ. పెద్దమ్మతో అచ్చుడంటే ప్రేమ ఉండదా? ఎక్కడా ఇక్కడేదా? ఏం కూరరా? కోడిగుడ్డ బాగా కొంచెం పెడతావా? కంత పెట్టకు నాకు బొత్త వాళ్ళు బుద్ధి. అయ్యో అంత పోతాందే అన్నంలో కలిపి తింటే. రేపు కార్తీక పౌర్ణమి తినది అలా కోడిగుడ్డు. అందుకే నేను జుట్టుకి ఇలా టిఫిన్ పెట్టలే మనం అక్కడ తింటామని చెప్తారా. ఆడ కూర్చోండి రా ఒక్క కాడ సన్నిగాడేటు సన్నిగాడు ఎటు ఏంటి అని ఆడ ఏమంటాడు నన్ను తెలుసా? ఏమో అన్నాడే వండుకొని ఇస్తాడేమంట. సైకిల్ పట్టుకున్న వారం మళ్ళీ అంటే మరి నువ్వు అది వరకు నన్ను వంట పెట్టుకుంటాను పంట పెట్టుకుంటలేవంట. ఆడా డబ్బా వేద్దాం సైకిల్ ఎందుకు పట్టిన అంటే నన్ను వండుకొని ఇస్తాను నువ్వు నన్ను ఆదివారం వండుకొని ఇస్తానంటే వారా పట్టుకొని ఇస్తానంటే కదా అంటాడు. గొంతు ఎగతలేదు అన్న ఉన్నది కూర వండుకో నేను అంట నాకు రెస్ట్. నూడిల్స్ వద్దు ఇప్పుడు తినిపియం నాకు అద్దు చిన్నపిల్లవాడిని కారం ఉందాం చెక్క చేస్తుంది పెద్దమ్మ అద్దు వేయద్దు దగ్గులు కొంచెం కాదు బాగా పెట్టు ఇగో బాగా అంత పెట్ట అప్ప తెరిచినట్టు తెరవకాని చుంచకు ఏం తీసుకుంటే కూర మొత్తం కాపు మత్తదాను రాదు మరి గింత అంత పెద్ద చెయ్యి కూడా తింటా నేను కాలు కూడా తింటుందా లెగ్ పీస్ ఇవ్వాలా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎన్నింటికి లేచినవే? 4 అయింది. 4 అయింది. ఇక దీపాలు ముట్టి తెగోడేనా జనస్నానం? బయట అన్ని పనులు చేసినా అన్నీ అయిపోయినాయి. చూడుకో ఒకసారి. మేడం లేచిందా? నాడు మళ్ళా వండుకున్నది నాడు. ఇక తెల్లారింది బయట చూడు దాదా. మమ్మీ చూడు ఎంత పొద్దుగా లేచింది ఎన్ని పనులు చేసింది. ఏమైంది? మమ్మీ కన్నా ముందే తెల్లయిందా? మరి ఎందుకు లేవాలే అమ్మ? మస్క్ ఉందానా? లైట్లు వేసుకొని లేతే అయిపోగా తెల్లారు. చూసుకోవాలి బిడ్డ అటు ఇటు చూసుకొని పా నడు. అనుకున్నది అనుకున్నట్టయితే మనసు ఎంత సాటిస్ఫై అవుతుందో. కిందికి చూడకు నువ్వు గిట్ ముందరికి ఆగు పట్టుకో. పైకి పట్టుకో పైకి పట్టుకో అనుకుతాంది ఇక్కడ ఉండదు గట్లో పెట్టుండే మొత్తం మునగాలి.
అలా అన్నోడు కూడా ఎట్లనే కర్పూరం అంట పెడతాను నేనే అంట పెడతానే పెట్ట నేను పెట్టుతా నేను పెట్టా ఇద్దరం పోదామా ఒకటి వేను మెట్టున్నది ఇంకోటి ఉన్నాయి మెట్లు కానీ కొంచెం దూరం ఉంది. తాడు కిందికి అంటే అటు పోతుంది. నేను అంటదా ఎక్స్చేంజ్ చేసుకున్నా కార్తీక పౌర్ణమి కదా అందరూ 365 వత్తులు దీపం వెలిగిస్తారు. ఫుల్ మంది ఉన్నారు గుళ్ళే. మా దర్శనం కంప్లీట్ అయినాక మా మేడ నేరపడ్డది. ఏమైంది కుచ్చుకపోయినాయా? కుడుకలు కూర్చున్నాయి అట 2-3 సార్లు. ఇక్కడ నల్లదనం జరుగుతుంది. వంటలు చేస్తాయి, వంటలు కలిపి పెరిగి ఎక్కాను నడు లేగా. ఫస్ట్ కొబ్బరికాయ తినాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు పులిహోర అనేది ఏంట్రా ఏంటిది చాలా ఏందట పోయిద్ది అనుకుంటావా? పొట్టే నువ్వు పెద్దదాని అయితే చిన్నదాని ఏమన్నా నాకైతే ఏం సంబంధం లేదు. ఫ్రెండ్స్ నేనైతే ఏంటి తినవు? పక్కకే ఉన్నది ఇప్పుడు ఉందా పులిహోర పెట్టవా నాకు? తిను బిడ్డ తిను. ఆడ టిఫిన్ లేదు పాటుగా చెప్పుద్ది ముందుగాలే. తెలుసు కదా చెప్పులు ఇట్టుకుంది. మళ్ళీ మీకు పెడితే గిఫ్ట్ పెడతాను తినటోనే కాదు, ఇదంతా ఒక బుక్క తింటాను. మరి చిన్న పిల్లలు గట్టనే తింటారు. నీ దగ్గరనే ఉన్నది అంటే నాకు పెట్టాను, నాకు పెట్టాను. ఏ కొరుకుతాను నువ్వు. ఇగ్లా బోండానా? బోండా ఆయిల్ ఫుడ్ బిడ్డ తినద్దు, ఇడ్లీ తినాలి. నిద్ర వస్తుందా బిడ్డ? అంత లేదు పండుకొని అది బోండాలు వాళ్ళ తినమంటే అయిపోయి పిల్ల తొడలు తినకు బిడ్డ, బోండా తినే బండ్లకి వెళ్ళి నీళ్ళు అడతాను. దిగు పాప. నా పని బెటరే. ఎందుకు? పెట్టుకున్నా అందుకే ఇంటికాడ తినుండి అని చెప్పిన. మంది పట్టి అంతుండే ఎట్లా తింటారు? మంచిగా కూర్చొని తింటావా? ఒక్కటి ఒక్కటి కూడా అద్దా కాదు ఉంటే మీరు తినండి. జున్ను దాంట్లో పోయింది చట్నీ. నువ్వు అదంతా చట్నీ తినా అంటే జున్ను దాంట్లో పోయింది. తింటావా మొత్తం? తాగుతావా? ఇది వీటికి ఇది సరిపోద్దా? మంచిగా అనిపిస్తుంది అక్కడ బోండాలు. ఏదైనా మంచిగా అనిపిస్తుంది. కొంచెం చాలా మంచిగా నాకు అక్కడే నచ్చుతాయి బోండాలు. ఎక్కడికైనా నేను ఎక్కువ బయట వేరే పోతే పూరి తింటాం. నేను ఇడ్లీనే తింటా. ఇక్కడ మాత్రం నాకు నచ్చింది బోండా. తిను తొందర. వాళ్ళు అత్తరా అంటే అత్తలేరుగా, బుడికాయ గిట్ట లేరా?
ఇలా మంచిగా ఏం హోంవర్క్ మంచిగా ఇలా హాలిడేనే కదా హోంవర్క్స్ ఏమున్నాయి ఇలా వేసుకోవచ్చు నేను ఒక్క హోంవర్క్ వేసుకుంటున్నా. అవునా? అందుకే నీకు ఎప్పుడు చెప్తాం ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయాలి. బిడ్డ అరే మీకు రేపు హాలిడే ఉందని ఇలా హాలిడే ఉందని నేను మాకు తెలుసు. మాకు మేడం ఫోన్ చేసింది. మేము ఫోన్ చేసి చెప్పింది హాలిడే ఉంది రేపు జున్నుకు షూట్ పెట్టుకోవాలి అన్న వాళ్ళే షూట్ పెట్టుకున్నాం. అడుగుతా అడుగు పోయినాక అడుగువాను. ఇంకోటి వస్తుంది కాదు బిడ్డ బోండాలు బొత్తలు వాడతలేవా? అందుకే చెప్పిన పులిహోర వద్దానని అంటాను. మరి తీసుకోకంటే పులిహోర తీసుకోకపోదుగా. తర్వాత తాత్పర్యం తింటా అన్నది పాపం బిడ్డ. చిన్నపిల్లలు పెట్టుకుంటారా? ఇష్టం నాకు బాగా పెట్టింది. ఏదైనా చదువు. అరే అవి ఉంటాయి కదా మంత్రాలు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. రెండు చాలా 5 ఉసిరిగా తక్కువ కూడా ఉంటుంది. నాకు ఇట్లా పెద్దగా చేస్తే అయిపోవు కదా. అదే ఉసిరిగా దీపం ఇది ఫస్ట్ వెలిగించినాక ఎక్కినాము. నేను అర్థం మా మమ్మీ చాక్బీస్లో ఉన్న చాక్బీసులతో వేస్తాను ముగ్గు. చాక్బీసులతో అయితే మంచిగా ఉంటుంది. అంటు పెడదాం ఇద్దరం కలిసి అంటు పెడదాం. నేనే అంట పెడతాను వద్దు మంచిగా మాట్లాడు. అవన్నీ వెళ్ళాలి. నేనంటే ఒకటి నువ్వు అంటే ఇద్దరం కలిసి అంటిద్దాం అన్నీ లాస్ట్కి. అది ఎన్ని వత్తులు అమ్మ? 365 వత్తులేదు. గిది 3 నేను అడిగేది గిదే. గిదా? ఎస్ 365. హ్యాపీ బర్త్డే టు యూ. అంటుకుంటలేదు అది దాంతో అంటుకోదా? అంటుకుంటుంది కానీ మొక్కు. నాకు కొబ్బరికాయ ఇవ్వాలి. కొబ్బరికాయ కూడా కొట్టారు మా మమ్మీకి ఫ్రెండ్స్. ఏ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అక్కడ చక్కెర ఉన్నది తిన్నాను కవర్లో. చక్కెర పోయద్దు, చక్కెరనే పోయాలి. మనం దిష్టి తీసుకున్న కొబ్బరికాయలల్ల బొట్లు పెడతారు. దేవుని చూడు నిజంగానే. మళ్ళా బూరు తీయద్దు అంటారు కానీ కొట్టిన కొబ్బరికాయకు 3 కళ్ళు కనబడేటట్టు బూరు తీయ అన్నట. నేను అందరూ వీక్షించి నమస్కారం చేయండి.
దుఃఖహీనం కష్టాని షడ్వర్గ నిపీడితాంగం కాలు ఎక్కువ మొత్తానికైతే మేము టెంపుల్కి వచ్చినాం. మా దర్శనం అయితే మస్తు జరిగింది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం అయితే మర్చిపోకుల్లి. మీ ఊర్లో కార్తీక పౌర్ణమి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయుల్లి. బాయ్.